హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మొన్న ఎన్ఎంఎంఎస్ శాట్ స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో మనకి మ్యాథమెటిక్స్ జామెట్రీ చాప్టర్లో ఒక క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఎక్కువ తప్పులు చేయడం నేను గమనించాను. సో ఆ క్విజ్ జామెట్రీకి సంబంధించి బిట్స్ని ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా చూడండి, చివరిలో ప్రాక్టీస్ బిట్స్కి ఆన్సర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ బిట్కి వెళ్దాం. ఫస్ట్ వన్, ఏరియా ఆఫ్ సర్కిల్ హూస్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అని అడిగాను. అంటే ఇక్కడ సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏమి? పై ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం వేయాలి. పై మనకి తెలుసు 22/7. రేడియస్ ఇక్కడ ఇచ్చాడు ఎంత? 7 సెంటీమీటర్. సో ఆర్ స్క్వేర్ అంటే 7 × 7. ఇక్కడ ఆర్ వాల్యూ మనకి ఇచ్చింది, రేడియస్ 7 సెంటీమీటర్స్ అనమాట. సో ఆర్ స్క్వేర్ అంటే 7 × 7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. 7 1s are 7 1s are. సో మిగిలింది ఏమి? 22 × 7. 22 7s are ఎంత? 7 2s are 14. 7 2s are 14 + 1 154 మనకి ఆన్సర్ అనమాట. సో ఈ బిట్కి రైట్ ఆన్సర్ సి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ బిట్ చూడండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ హూస్ లెంగ్త్ ఈస్ అన్నాడు. లెంగ్త్ ఇచ్చాడు ఇక్కడ ఎల్ 12 సెంటీమీటర్ అండ్ బ్రెడ్త్ ఈస్ 9 సెంటీమీటర్ అన్నాడు. సో మనకి ఇది ఈజీ బిట్. రెక్టాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏమి? ఎల్ × బి, లెంగ్త్ × బ్రెడ్త్. సో 12 × 9. 12 9s are ఎంత మనకి? 108 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ కూడా మనకి సెంటీమీటర్ స్క్వేర్. ఎక్కడ ఉంది 108? ఫస్ట్ వన్ మనకి వీటికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్ అబ్జర్వ్ చేస్తే ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నాడు. సైడ్ ఒక సైడ్ ఇచ్చాడు, అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి స్క్వేర్కి అప్పుడు ఏరియా ఏమవుతుంది? లెంగ్త్ స్క్వేర్, లెంగ్త్ × లెంగ్త్ అనమాట. అంటే అన్నీ కూడా ఈక్వల్ కాబట్టి ఎల్ × ఎల్. ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి సైడ్ × సైడ్. అప్పుడు ఏమవుతుంది? 11 × 11. 11 స్క్వేర్ ఎంత మనకి? 121 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ బిట్కి బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. ఏరియా ఆఫ్ రాంబస్ హూస్ డయాగోనల్స్ ఆర్ 12 సెంటీమీటర్ అండ్ 16 సెంటీమీటర్ అని ఇచ్చాడు. సో రాంబస్ మనకి ఇలా ఉంటుంది. రాంబస్ మనకి రాంబస్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏమి? ఇది డయాగోనల్ అనమాట, D1, ఇది D2 అయినప్పుడు దాని యొక్క ఏరియాకి ఫార్ములా వచ్చి రాంబస్ యొక్క ఏరియాకి డయాగోనల్స్ ఇచ్చినప్పుడు ఆఫ్ D1 × D2. సో డయాగోనల్స్ ఇచ్చాడు మనకి 12 సెంటీమీటర్స్ ఒకటేమో, ఇంకొకటి వచ్చి 16 సెంటీమీటర్స్ అనమాట. సో 2 1s are 2 6 are 12. ఇంకా మిగిలింది ఏమి? 6 × 16. 16 6 are ఎంత మనకి? 96 సెంటీమీటర్ స్క్వేర్ రాంబస్ యొక్క ఏరియా. డి అనేది బిట్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. పి అనే స్టేట్మెంట్, క్యూ అనే స్టేట్మెంట్. పి స్టేట్మెంట్ పి ఏం చెప్తుంది? ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ 25 సెంటీమీటర్స్, దెన్ ఇట్స్ పెరిమీటర్ ఇస్ 100 సెంటీమీటర్ అన్నాడు. ఇది స్క్వేర్ అనుకుంటే ఇది ఒక సైడ్ ఇచ్చాడు. 25 అంటే పెరిమీటర్ ఏమవుతుంది? 4a. సో 4 × ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 25s are 100 సెంటీమీటర్. సో పెరిమీటర్ పి అనే స్టేట్మెంట్ కరెక్టే మనకి. నెక్స్ట్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ 90 degrees అన్నాడు. రెక్టాంగిల్లో ప్రతి ఒక్క యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి, ఇక్కడ ఉంది సి. బోత్ పి అండ్ క్యూ ట్రూ. నెక్స్ట్ సిక్స్త్ బిట్ పరిశీలించండి. ఈచ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 10 centimeters if the ratio of perimeters new old 5:4, then the perimeter of the given triangle is అన్నాడు. సో ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు మనకి. దాని పెరిమీటర్ ఫస్ట్లో ఎంతో కొంత ఉంది,
తర్వాత 10 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేస్తే అంటే దాన్ని ప్రతి ఒక్క సైడు ట్రయాంగిల్ యొక్క ఈచ్ సైడ్ 10 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేస్తే ఇంకో ట్రయాంగిల్ వస్తుంది కదా, అప్పుడు ఆ ట్రయాంగిల్కి ఓల్డ్ ట్రయాంగిల్కి ఉన్న రేషియో ఎంత ఇచ్చాడు 5:4. సో ఇక్కడ ఇది ముందు ఎంత ఉండింది, దీని పెరిమీటర్ ఎక్స్ అనుకుంటాం. 10 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేస్తే ప్రతి ఒక్క సైడ్లో ఈచ్ సైడ్ 10 సెంటీమీటర్స్ మనం సైడ్ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు టోటల్గా పెరిమీటర్ ఎంత పెరుగుతుంది, మనకి ముందు ఉన్న దానికన్నా 30 ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ సైడ్ 3 సైడ్స్ 10 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఓల్డ్ పెరిమీటర్ కన్నా తర్వాత న్యూ పెరిమీటర్ 30 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఆ రేషియో ఎంత ఉండాలి, న్యూకి ఓల్డ్కి 5:4. మనకి ఇక్కడ అడిగింది ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఎంత, దెన్ ది గివెన్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్ అన్నాడు. సో ఇక్కడ ఆన్సర్స్ నుంచి వెళ్తాం. ఇది ఫస్ట్ 1, దాని 30 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 140. ఇది 0 క్యాన్సిల్ అయితే 14:11 వస్తుంది, 5:4 రాలి. నెక్స్ట్ 90 ఉంది, దాని 30 యాడ్ చేస్తే 120. తర్వాత న్యూ ట్రయాంగిల్, ఇది ఓల్డ్ ట్రయాంగిల్. ఈ రెండు క్యాన్సిల్ కొడితే ఎంత వస్తుంది 3 4s 3 3s 4:3 వస్తుంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో సి ఆప్షన్ చూద్దాం. సి ఆప్షన్ ఎంత వస్తుంది 120, దాన్ని 30 యాడ్ చేస్తే ఎంత 150. సో ఈ రెండు క్యాన్సిల్ కొడితే 15:12 3 5s 3 4s 5:4 వస్తాను. సో కరెక్ట్ ఆన్సర్ ఏమి సి. ఫస్ట్ ట్రయాంగిల్ పెరిమీటర్ 120, ఈచ్ సైడ్ 10 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేస్తే వచ్చిన ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ 150. సో ఓల్డ్ న్యూ టు ఓల్డ్ చేస్తే మనకి 5:4 వస్తుంది అనమాట. సో థర్డ్ 1C అనేది రైట్. ఇఫ్ 2 cubes each side of edge 4 centimeters are placed end to end, the dimensions of the resulting solid are అన్నాడు. సో 2 cubes, ఇది ఒక క్యూబ్ అనుకుందాం. ఇది ఒక క్యూబ్, దీని పక్కనే ఇంకో క్యూబ్ ఏర్పాటు చేస్తే ఇలా ఇంకో క్యూబ్ని ఎండ్ టు ఎండ్ జాయింట్ చేస్తే ఈ ఎడ్జ్ ఎంత ఇది అన్ని ఈక్వల్ సైడ్స్ అంట 4 4 4 ఉండింది. ఇప్పుడు యాడ్ చేస్తే ఇది మారల, ఈ రెండు సైడ్స్ 4 4 ఉంది, ఇంకా పెరిగింది ఏమి ఈ సైడ్ 4 + 4 ఎంత అవుతుంది 8 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ కూడా చూడండి ఈ సైడ్ ఎంత ఉంది 4, ఈ సైడ్ 4, కానీ ఈ లెంగ్త్ అనేది మాత్రం పెరిగింది అనమాట 4 + 4 8కి. సో ఇది ఒక క్యూబ్, ఈ క్యూబ్కి పక్కన ఇంకో క్యూబ్ ఏర్పాటు చేస్తే మనకి ఇది ఈ రెండు సైడ్స్ అలాగే ఉంటుంది, కానీ పెరిగింది ఏమి ఈ లెంగ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. సో 8 దాని యొక్క డైమెన్షన్స్ ఏమవుతుంది 8 4 4. ది డయాగోనల్స్ ఆఫ్ ఎ rhombus measures 16 centimeters 30 centimeters. ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ అన్నాడు. సో రాంబస్ డ్రా చేస్తాం. ఇది ఒక రాంబస్, దీని యొక్క డయాగోనల్స్ ఇచ్చాడు మనకి. ఒకటేమో 16 సెంటీమీటర్స్, ఇంకొకటి 30. సో ఇది బైసెక్టింగ్ ఈచ్ అదర్ అనమాట. ఈ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే సమానంగా అది ఇంటర్సెక్టింగ్ అవుతుంది. సో 30 అంటే ఇది ఎంత అవుతుంది 15, ఇది 15. ఇది 16 అంటే దీని లెంగ్త్ ఎంత 8, ఇది 8. చూడండి ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది 8, ఇది 15. ఇప్పుడు ఈ సైడ్ ఒకటి కనుక్కోవచ్చు. సో ఒక సైడ్ కనుక్కుంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 ఇంటూ దట్ సైడ్ మల్టిప్లై చేస్తే మనకి పెరిమీటర్ తెలిసిపోతుంది. ఇది పైథాగరస్ థియరం ఫార్ములా ప్రకారం మనకి ఈ సైడ్
లెంగ్త్ x అనుకుంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత అవుతుంది 64 ప్లస్ 15 స్క్వేర్ వచ్చి 225. రెండింటిని యాడ్ చేస్తే 289. ఇది x స్క్వేర్. x ఏమవుతుంది అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 289. 289 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 17. సో ఒక సైడ్ మనకి తెలిసిపోయింది. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 17 4s ఆర్ ఎంత మనకి 68. సో వీటికి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. ఆ రాంబస్ యొక్క పెరిమీటర్ అంతా 68. సో ఈ విధంగా డయాగోనల్స్ ఇచ్చి మనకి పెరిమీటర్ కనుక్కోమంటే మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరం అనుసరించి ఒక సైడ్ కనుక్కొని 4 into దట్ సైడ్ మల్టిప్లై చేస్తే మనకి దాని యొక్క పెరిమీటర్ వస్తుంది అనమాట. 9th బిట్ చూడండి. రెక్టాంగిల్ RSTU అన్నాడు. సో రెక్టాంగిల్ని డ్రా చేస్తాం. RSTU ఇది ఒక రైట్ యాంగిల్. డయాగోనల్స్ ఇంటర్సెక్టింగ్ అట్ O. డయాగోనల్స్ని డ్రా చేస్తాం. ఇది ఒక డయాగోనల్, ఇది ఒక డయాగోనల్. O వద్ద అది ఇంటర్సెక్టింగ్ అవుతుంది. ఈ OR వచ్చాడు, OR వాల్యూ ఇచ్చాడు మనకి ఎంత 5x plus 1. OU వాల్యూ ఇచ్చాడు 2x plus 4. ఇక్కడ మనకి రెక్టాంగిల్లో కూడా డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఈక్వల్లీ బైసెక్ట్ అవుతుంది అనమాట. సో దాని ప్రకారం OR OUకి ఈక్వల్. ఈ లెంగ్త్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండు కూడా ఈక్వల్ అనమాట. డయాగోనల్స్ బైసెక్టింగ్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్గా బైసెక్టింగ్ అవుతుంది కాబట్టి OR ఈజ్ ఈక్వల్ OU. దాని ప్రకారం మనకు OR ఎంత 5x plus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2x plus 4. ఎక్స్ని ఈ సైడ్ తీసుకురండి, ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 1ని అటు సైడ్ తీసుకుని వెళ్తే మైనస్ అవుతుంది అనమాట. సో 5xలో 2xని సబ్ట్రాక్ట్ చేస్తే 3x. ఇక్కడ 4లో 1ని సబ్ట్రాక్ట్ చేస్తే 3. సో 3x ఈజ్ ఈక్వల్ 3x ఈజ్ ఈక్వల్ టు 3/3. ఈ 3 పక్క వస్తే డివిజన్ చేస్తుంది. సో 3 1s are 3. x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 1. ఎక్కడుంది ఫస్ట్ వన్ మనకి ఏ అనేది బిట్కి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 10th బిట్ చూడండి. ఇది అసర్షన్ రీజన్కి సంబంధించినటువంటి బిట్. ఇఫ్ ది 4 angles ఆఫ్ ఏ కోఆర్డినేటర్ x plus 10 x plus 20 x plus 30 దెన్ x ఈజ్ ఈక్వల్ టు 75 ఉన్నాడు. చూద్దాం. కోఆర్డినేటర్లలో మనకి 4 angles సమ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవ్వాలి 360 degrees అనమాట. సో ది సమ్ ఆఫ్ 4 angles ఇన్ ఏ కోఆర్డినేటరల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 360. దీని ప్రకారం సాల్వ్ చేస్తే ఇది x x x ఎన్ని x ఉంది 4x ప్లస్ ఇది 10 ప్లస్ 20 30 30 ప్లస్ 30 60 degrees ఈక్వల్ టు 360. సో 4x ఈజ్ ఈక్వల్ టు ఈ 60 ఎట్ సైడ్ తీసుకుని వెళ్ళండి, సబ్ట్రాక్ట్ చేస్తుంది. 360 minus 60 that is equal 300. So 4x is equal 300. X is equal to 300/4. చేస్తే మనకి ఎంత వస్తుంది 75 degrees. సో అది అసర్షన్ అనేది ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అసర్షన్ మనకి ట్రూ స్టేట్మెంటే. తర్వాత రీజన్ చూడండి. సమ్ ఆఫ్ ది 4 angles ఆఫ్ ఏ కోఆర్డినేటరల్ ఈస్ 180 degrees అన్నాడు. ఇది రాంగ్. సమ్ ఆఫ్ ఏ 4 angles ఇన్ ది కోఆర్డినేటర్ లెంత్ కి సమానం మనకి 360 degrees కి ఈక్వల్. సో అసర్షన్ అనేది ఏ అనేది ట్రూ, ఆర్ అనేది ఫాల్స్. ఎక్కడ చూడండి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సి ఈ బిట్ కి రైట్ ఆన్సర్ అనమాట. సమ్ ఆఫ్ 4 angles ఇన్ ది కోఆర్డినేటర్ ఈక్వల్ టు 360. ఆ ప్రకారం చేస్తే x 75 వచ్చింది, కానీ రీజన్ అనేది మనకి రాంగ్. ఓకే స్టూడెంట్స్, ప్రాక్టీస్ బిట్స్ కొన్ని ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్ని కామెంట్ చేయండి. All the best.